పోయిన గతించిన అధ్యాయంలాగే చిన్న అధ్యాయం 24 శ్లోకాలే. అయితే ఈ అధ్యాయం ఎలాంటిదంటే గుణాలకు సంబంధించింది అన్నమాట. మనిషి పుట్టుకతో అంటే చనిపోయేటప్పుడు ఏ ఏ సంస్కారంతో నశించాడో ఆ సంస్కారంతో మళ్ళీ పుట్టుతాడు. ఆ సంస్కారానికి సంబంధించిన గుణాలే ప్రదర్శిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మనం మాట్లాడటానికి కానీ, చేయటానికి కానీ, కర్మలు చేయటానికి కానీ ఆ సంస్కారాన్ని దాటాలి. ఇప్పుడు 15వ అధ్యాయంలో చెప్పుకున్నటువంటిది ఏంటి? జీవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు లోపల ఆత్మరూపంలో ఉండి ప్రతిదీ ఇప్పుడు మనసులో ఎలాంటి గుణాలు ఉన్నాయో వాటిని ప్రకాశింపచేయడమే దేవుడి యొక్క లక్ష్యం. మంచి గుణాలు ఉంటే మంచి గుణాలను ప్రకాశింపచేస్తాడు, చెడ్డ గుణాలు ఉంటే చెడ్డ గుణాలను ప్రకాశింపచేస్తాడు. అంటే సూర్యుడు ఎలాగైతే వెలుగుతో ప్రపంచ వస్తువులు ప్రకాశింపజేస్తున్నాడో అట్టి మాదిరిగా దేవుడు మనలో ఉన్నటువంటి గుణాలని ప్రకాశింపజేస్తాడు అన్నమాట. వాటిని అసుర గుణాలు, దైవీ గుణాలు అన్నారు. అసుర గుణాలు అంటే అసురులు అంటే రాక్షసులు, దైవి అంటే దేవతలు. అంటే మంచి గుణాలు, చెడ్డ గుణాలు. మనిషి ప్రతి వ్యక్తి కూడా ఈ రకమైనటువంటి దైవీ ఆసుర గుణాలతో జన్మింతాడన్నమాట. ఆ గుణాలను అనుసరించి అతను చేసేటటువంటి కర్మలు కానీ, పనులు కానీ, మాటలు కానీ, చేటలు కానీ ఎన్ని సత్సంగాలు ఆలకించినా ఎంత వినినప్పటికీ ఆ గుణాలను మాత్రం మార్చుకోలేడు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటిది జీవుడికి దేవుడికి భేదమేంటి, జీవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ తెలిసింది కదా. తెలిసిన తర్వాత సరిపోద్దా అంటే మళ్ళీ గుణాలు మార్చుకోవాలి. తోడతానే ఇంకొక అధ్యాయం దైవాసుర సంపద విభాగం. సంపద అంటే మనం ఏ గుణాలతోటి మనం జన్మించామో అదే మన సంపద. ఇక్కడ మనం భౌతికంగా సంపాదించింది మళ్ళీ శరీరం వదిలితే పోతుంది. కానీ సంస్కారంతో కూడినటువంటి సంపద నశించదు. చనిపోయినప్పుడు ఏ గుణాలతోటి వెళ్ళాడో మళ్ళీ ఏ గుణాలతో వస్తాడు, అది నశించదు. అది మాత్రం మనం చాలా బుద్ధిపూర్వకంగా సాధన ద్వారా విషయాలని బాగా విచారణ చేసి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గుణాలను పోగొట్టుకోకపోతే మళ్ళీ ఎంత సాధన చేసినా, ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా అది సరిగ్గా ఫలించదు. అంచేత ముందు ఆ దేవుడు ఎలాంటి వాడు జరిగినటువంటి పోయిన అధ్యాయాన్ని క్లుప్తంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఈ శ్లోకాలను వివరంగా తెలుసుకుందాం. పోయిన అధ్యాయం ఏంటి? పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. అంటే పురుషోత్తమ ప్రాప్తి. ప్రకృతి, పురుషుడు, పురుషోత్తముడు, 3 వ్యవస్థలు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకృతి, పురుషుడు, పురుషోత్తముడు. ప్రకృతి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి సముదాయం. దానికి లోపల ఇంకొక వ్యవస్థ ఉంది, మహాకారణం అంటారు. దాన్నే జీవుడు అని కూడా అంటారు. ఆయన పురుషుడు. ప్రకృతి పురుషుడు, లోపల ఉన్నటువంటి ఆత్మ పురుషోత్తముడు. ఇది 3 వ్యవస్థలు. ప్రకృతి యొక్క లక్షణాలు, గుణాలు ఎలాంటియో అలాగే పురుషుని యొక్క లక్షణాలు అంటే దేవుడికి ఎలాంటి ప్రకాశం ఉందో జీవుడికి కూడా అలాంటి ప్రకాశమే ఉంది. బాహ్యంలో ఉన్నటువంటి వస్తువుల్ని తెలియాలి అంటే తెలివి లేనటువంటి వాడు గుర్తించలేడు. అంటే బాహ్యంలో ఉన్నటువంటి వస్తువుల్ని తెలుసుకోవడానికి తెలివి జీవుడు. మరి మనం లోపల ఖాళీగా కూర్చున్నప్పుడు బాహ్యంలో ఏమేమి చూసామో, ఏమేమి చేసామో వాటిని అన్నిటినీ కూడా లోపల అనుకుంటూ ఉంటాం, తలపుకు తెచ్చుకుంటూ ఉంటాం. అలా లోపలకు తలపుకు తెచ్చుకున్నటువంటి విషయాదుల్ని ప్రకాశింపజేసేటటువంటి తెలివి దేవుడు. అంటే 2 తెలివులు ఉన్నాయి మనకి. లోపల విషయాదుల్ని ప్రకాశింపజేసే తెలివి సాక్షి అంటారు, అదే ఆత్మ. బయట విషయాదుల్ని ప్రకాశింపజేసేటటువంటి తెలివి చిదాభాసుడు, దీన్నే జీవుడు అంటారు. అంటే 2 ప్రకాశాలు అన్నమాట. ప్రకృతి, క్షేత్రం. దీన్ని పోయిన అధ్యాయంలో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఎలాంటిది? వికారాలతో పుట్టి పరిణామం చెంది నశించిపోయేటటువంటి వస్తువు క్షేత్రం. అలాంటి క్షేత్రంలో ఉండి క్షేత్రజ్ఞుడు ఆ ప్రకృతి యొక్క వికారాలకు అనుగుణంగా కర్మలు చేసి సుఖ దుఃఖాలు అనిపించేటటువంటి వాడు జీవుడు.
ఆ జీవుడికి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వాడు, శక్తిని ఇచ్చేటటువంటి వాడు, ఏ వస్తువు ఎలాంటిదో ఆ వస్తువుకి ప్రకాశాన్ని ఇచ్చేవాడు దేవుడు. అట్టి మాదిరిగా ఈ 15వ అధ్యాయాన్ని మనం ప్రతిసారి భోజనం చేసేటప్పుడు పారాయణ చేస్తుంటారు. పదే పదే చెప్తున్నాను. ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు కంఠస్థం చేసుకుని వాటి మీద వివరణ కూడా తెలుసుకోమని చెప్తుంటాను. ఒకసారి క్లుప్తంగా అంటే మొత్తం అంతా పోయిన వారంలో 4-5 సత్సంగాలలో ఒక్కొక్క శ్లోకాన్ని వివరంగా చెప్పుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు దీన్ని అంటే తాళీ పులాక్ న్యాయం అంటారంటే క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పుకుని 16లోకి వెళ్ళిపోదాం. ఏంటి అధ్యాయం? పురుషోత్తమ ప్రాప్తి. ఇప్పుడే చెప్పుకున్నాం. ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంశి యస్య పర్ణాన్ని యస్తం వేద శవేద. ఏంటి శ్లోకం యొక్క అర్థం? మూలము అంటే పైన కింద, ఊర్ధ్వం అంటే పైన, అదంటే కింద. ఊర్ధ్వ మూలం అధశాఖం, పైన కింద, మూలము శాఖలు. మూలం అంటే మొదలు, శాఖలు అంటే కొమ్మలు. అంటే ఊర్ధ్వంలో మూలం ఉందంట, అంటే కిందకి శాఖలు ఉన్నాయి. చెట్టును తిరిగేసామనుకోండి, చెట్టును తిరిగేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు భూమి మీద ఏదైనా చెట్టు మొలిచిందంటే మొదలు కిందకు ఉంటే కొమ్మలు పైకి ఉంటున్నాయి. ఈ శరీరంలో చెట్టు ఉందట, మన శరీరంలో. ఈ చెట్టు ఎలా ఉందంటే మొదలు పైకి ఉండి చిగుళ్ళు యువతలకు ఉన్నాయి. ఏంటి విచిత్రం? ఈ వృక్షం ఏంటంటే ఈ వృక్షానికి ఒక పేరు కూడా పెట్టారు. ఏంటో పేరు? అశ్వత్థం ప్రాహురవ్యయం. అంటే వ్యయం అంటే ఇది సావదు. అందుకని అశ్వత్థ వృక్షం లేదా మర్రి చెట్టుని చూసుకున్నారనుకోండి, వేల సంవత్సరాలు బతుకుతాయి. ఊడలేసి మళ్ళీ ఇంకొక ఆయుష్ వచ్చేస్తుంటుంది అట్లా. అట్టి మాదిరిగా మన శరీరంలో ఉన్నటువంటి వృక్షం నశించదు. వ్యయం కాదు. వ్యయం అంటే చనిపోవటం. జీవుడు చనిపోయాడు అనుకోండి, జీవుడు చనిపోయినప్పుడు శరీరమే పోయింది, ఈ లోపల వృక్షం సావలేదు. వృక్షం సావకపోవటం వల్ల మళ్ళీ తీసుకొచ్చి పెట్టింది. దాని పేరు ఏం వృక్షం? అశ్వత్థము. ఆ పదాన్ని ఒకసారి ఇప్పి చూడండి. శ్వ అంటే రేపు, తమ్ అంటే ఉండేది, ఆ అంటే ఉండదు. 3 పదాలు. అశ్వతము. శ్వ అంటే రేపు, తమ్ అంటే ఉండేది, రేపు ఉంటుంది. ఇప్పుడు మనం చనిపోయాం కదా, చనిపోలేదు, రేపు ఉంటాడు, రేపు మళ్ళీ వస్తాడన్నమాట. అయితే ఎవరు రారు? ఆ వస్తుందా రాదా? తెలుసుకున్నటువంటి వాడికి రాదు. తెలుసుకోలేకుండా వెళ్ళిపోవడం కూడా మళ్ళీ వస్తాడు. ఏంటి తెలుసుకోవటం? అదే ఇప్పుడు మనం ఈ అధ్యాయం అంతా విచారణ చేశారు. అంటే పురుషోత్తముడు అనేటువంటి వాడు ఒకడున్నాడు లోపల. అటువంటి వాడిని తెలుసుకోవడానికి ఈ వృక్షానికి చందాంశి యశ్య పర్ణ అనే ఆకులు ఉన్నాయి. పర్ణాలంటే ఆకులు. ఆ వేదాలే ఆ పర్ణాలకు ఆకులు. ఇంతకీ ఏటా ఆకులు? వేదాలే ఆకులు. అంటే వాక్కులే ఆ వేదానికి, ఆ వృక్షానికి ఆకులు. అంటే మనం మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, ఆ అశ్వత్థ వృక్షం యొక్క ఆకులు అన్నమాట అవి. ఆ ఆకులు అంటే జన్మరాహిత్యం చేయించున్నాయి, మళ్ళీ జన్మకి తీసుకొచ్చి పెడుతున్నాయి. అంచేత మనం చెప్పేటటువంటి, ఎవరైనా చెప్పేటటువంటి ఈ వాక్కు ఉంది కదా, భగవానికైనను తెగువతో నిమ్ము ప్రాణం. భగవానికైనా సరే ప్రాణాన్ని తెగించి ఇచ్చేయచ్చు కానీ నిగమార్థములు విను స్తోత్రములు తగదురు అజ్ఞానికి ఇవ్వ తామస జీవ అని శాస్త్రం. అంటే ఏదైనా చెయ్యొచ్చు కానీ వాక్కుని మాత్రం చెవి ఇచ్చేయమనుకోండి, మీకు ఇది చాలు, ఇది అనుకోండి, మీకు సరిపోతే ఇంకేం చేయక్కర్లేదు అన్నాడు కదా, అది మన మనసులో పడిపోద్ది. ఇంకేం చేస్తాం మనం? దాన్ని పట్టుకుని మారం, దాంతో ఉండిపోతాం. అందుకే నిగమార్థములు అంటే శాస్త్రముల యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి ఇచ్చినటువంటి చెవులని ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదు. ఇచ్చేయమంటే అంచేత తెలియాలి. చందాంశ యశ్య పర్ణాన్ని. ఇంతకీ ఇప్పుడు ఆకులు వేయండి, చెవులే, వాక్కులే. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాది ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాదులను తెలుసుకోవటానికి ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చి విషయాలు తెలుసుకుంటున్నాం. అయ్యే పర్ణాలు యశ్య పర్ణేస్తం వేద చవేదలు.
ఇది ఎవడికైతే తెలిసిందో వాడికి వేదం తెలిసినట్ట. వేదం చదివినోడికి వేదం తెలిసింది అంటలేదు. ఈ అశ్వత్థ వృక్షం ఏదో లోపల ఎలాగుందో మొదలు పైకుండి, అంటే ఊర్ధం అంటే ఆత్మలోకి మొదలుండి చిగుళ్ళన్నీ కన్ను చూసేది, వినేది, మాట్లాడేది మొదలైనటువంటి ఇంద్రియ సముదాయం అంతా బయటకు ఉంది. కొమ్మలు, చిగుళ్ళు, ఆకులన్నీ యువతలకు ఉన్నాయి, విషయాలు సంపాదించుకుంటున్నాయి. అంచేది ఇది అశ్వత్థ వృక్షం. దీన్ని గురించి ఎవరికైతే తెలిసిందో వాడికి వేదం తెలిసినట్టు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? మూలంలోకి వెళ్ళి వృక్షాన్ని తీసేయాలి. అంటే ఎవరి మట్టికి వాళ్ళే ఏం చెయ్యాలి? దాన్ని, ఆ వృక్షాన్ని అధస్వర్ధం ప్రసృత తస్య శాఖాః గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః. అంటే ఎలాగా? ఈ అశ్వత్థ వృక్షం మరి చెట్టును పాతేమనుకోండి, దానికి నీళ్లు పోసి కొంచెం ఎరువు అది వేసి బాగా పెంచితే బాగా వృద్ధి చెందుద్ది కదా. అట్టి మాదిరిగా ఈ చెట్టు ఎలా బతుకుతుంది? ఈ వృక్షం మొదలేమో ఎక్కడో లోపలికి ఉంది, చీకళ్ళు ఇవతలకు ఉన్నాయి కదా, ఎలా వృద్ధి చెందుతుంది? అధస్వర్ధం ప్రస్తుత తస్య శాఖాః గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః. దాంట్లో గుణాలు ఉన్నాయి. గుణ ప్రవృద్ధ, ఆ గుణాలు ఎలా వృద్ధి చెందుతున్నాయి? చూడడం వల్ల. అదేంటండి, మనం బయటికి చూస్తున్నాం కదా, చూడడం వల్ల, వినడం వల్ల, తినడం వల్ల, మాట్లాడడం వల్ల. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అదస్యమూలాన్ని అనుచంతదాన్ని కర్మానుబంధిని మనుషులకి. మనం ఇలా బయటకు చూస్తూ భాష్యానికి సంబంధించినటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటే అది కర్మ అయ్యి అది నిన్ను బంధింతుంది. నేను అర్థమైంది ఇప్పుడు మీకు? ఎలా బంధింతుంది? ఎవరో చేసిన కర్మ మనల్ని బంధించలేదు. మనకి ముక్తి ఎలా లభించదు? కర్మానుబంధిని మనుషులకి. మనుషులకే ఇది వర్తింతది. పశుపక్షాదులు కూడా కర్మలు చేస్తాయి, అటు కర్మ అంటుకోదు. మనిషి ఆలోచించాలి, విచారణ చెయ్యాలి. అంటే ఇంద్రియాదుల్ని బయటకు వదిలి, మరి ఆ లెక్కనే బయటకు చూస్తే, మాట్లాడితే, వింటే కర్మ అంటుకునేలాగుంటే ఇంక మేము ఎలా బతకగలమండి? ఇంకా మన ఎందుకంటే తెల్లారిని కానించి లేచిన కానించి చూడడము, మాట్లాడడము ఈ ఇంద్రియాదులను ఉపయోగిస్తేనే కదా. ఇంద్రియాలను ఎంతెంత బాగా ఉపయోగిస్తే అంతంత తెలివైన అంటారు. ఇక్కడ అలాగే ఎవడైతే ఇంద్రియాలు బయటకు ఉపయోగిస్తాడో వాడే బంధించబడుతున్నాడు అని చెప్తుంది. మరి ఎలాగైతేనే ఈ రకంగా ఇంద్రియాదులు కర్మలని పోగొట్టి బంధిస్తుంది జీవుణ్ణి. అందుకని నరోపమశ్య తదోపలభ్యతే నాంతో నచాది నచ సంప్రదిష్ట. ఈ వృక్షానికి నరోపమశ్య తదోపలభ్యతే. ఇప్పుడు మనం మనిషి ఎలాగైతే కనపడుతున్నామో అలాగే ఈ వృక్షం కనిపించదు. నా రూపం, రూపం లేదు. అయితే వృక్షం లేదా? వృక్షమేమో ఉంది కానీ కంటికి కనిపించదు, మనిషికి కనిపించదు. సూక్ష్మ రూపంలో ఉంది. వినేది, మాట్లాడేది, ఆలోచించేది ఎంత చేసేది ఈ అశ్వత్థ వృక్షమే. నరూపమశ్య తదోపలభ్యతే నాంతో నచ సంప్రదిష్ట. ఇది సూక్ష్మ రూపంలో ఉండి రోజు రోజుకి ఇంద్రియ విషయాదుల్ని ఎవరెవరు ఎంతంత బాగా ఉపయోగించుకుంటారో అంతంత బాగా వృద్ధి చెందుతుంది. అంచేత అశ్వత్థమేనం శుభురుడ మూలం అసంగ చస్త్రేన దృఢేన చత్. అంచేత మోక్షం పొందాలనుకున్నటువంటి వాడు ఈ అశ్వత్థ వృక్షాన్ని ఏం చేయాలి? అశ్వత్థమేనం శివురోడ మూలం అసంగ శస్త్రేన దృఢేన శత్రు. ఒక కత్తి తీసుకుని ఈ వృక్షాన్ని నరికేయమంటున్నాడు. ఎలా నరికేయాలి? ఇప్పుడు ఒక్కొక్కడికి మాట్లాడడం వచ్చి లొడ అక్కర్లేనట్టు మాట్లాడతాడు. ఆ వాక్కును నరకాలి. ఎలా నరకాలి? ఒకడు ఏదన్నా చెప్తుంటే గబగబా ఇద్దరు కూర్చున్నారు, అక్కడికి వెళ్ళిపోయి ఏంది మీ అమ్మాయికి పెళ్ళయిందా, మీ అబ్బాయికి పెళ్ళయిందా, ఉద్యోగం వచ్చిందా, ఎంత సంపాదించారు, ఎంత పోగొట్టుకున్నారు, ఎంత తిన్నారు, అన్నీ ప్రతి ఒక్కడు వీళ్ళ చెవులు గబగబా నిక్కబడుచుకుని వెళ్ళిపోయి వినాలి, చూడాలి, మాట్లాడాలి. ఇలాగే ఏదైతే ఉందో ఈ వాంఛ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? దాంతో నచాదిర్ నా సంప్రదిష్ట. ఇది ఎదురు చెందుతుంది కదా వినడం వల్ల, మాట్లాడడం వల్ల, చూడడం వల్ల. ఆ వినడము మాట్లాడడంలో నేను ఉంటాడు సరిగ్గా చూడండి. నేను చాలా అందరి మీద నేను కొంచెం గొప్ప, నేను కొంచెం మంచి ఉండను, లేకపోతే బలవంతుడను, లేకపోతే పెద్ద ఉండను, అభిమానం చూపెడుతుంటాడు. ఆ లోపల అంతర్లీనంలో బయటికి కనిపించనివ్వకుండా చూపిస్తాడు.
ఆ రకంగా చూపించి ఏం చేస్తాడు, అశ్వత్థమేనం శివురోడ మూలం. దీన్ని మూలం నరకం అంటున్నాడు. నీ వినటం మానేస్తే చిగురు గిల్లేసినట్టు అవుతుంది, చెట్టు సావదు. కొమ్మలు నరికేసిన, చిగుర్లు గిల్లేసిన వృక్షం చనిపోదు. అంటే మేము ఎలా బతకవాలండి, మాట్లాడకుండా ఉండలేం కదా, చూడకుండా ఉండలేం కదా, తినకుండా ఉండలేం కదా అంటే, అది కాదయ్యా నేను చెప్పేది. దాని మొదలకెళ్ళి అశ్వత్థమేనం శిబిరోడ మూలం. దీని మొదలు ఎక్కడుంది? నేను దగ్గర ఉంది. నేనేనండి అంతే, ఇలా అందరికీ దానం చేశానండి, నేను ఇవాళ భోజనాలు అన్నీ నాయానండి, గారెలు వేసాను, బూరెలు వేసాను అన్నాడు అనుకో, ఏమవుతుంది అక్కడ? నేను వాళ్ళు అయితే వంట చేశానండి, లేకపోతే నేను వీళ్ళందరికీ పారాయణ చేశాను, లేదా అది చేశాను, ఇది చేశాను, ఇంకా ఏదేదో చెప్తాడు కదా, గొప్ప చెప్తుంటాడు కదా. అక్కడికి వెళ్ళి ఆ నేననేటువంటి ఆ అభిమానం మీద కొట్టాలి. ఎలా కొట్టాలి? అసంగ శస్త్రేణ. ఇక్కడ బయట వస్తువు నరకడానికి కత్తితో గొడ్డలో తీసుకుని నరకొచ్చు, లోపల వృక్షాన్ని మొదలకెళ్ళి మూలంలోనే ఎలా కొడతాడు? ఆ మొదటలోనే ఉంది. ఏంటిది? నేను అనొచ్చండి, మీరు అనకూడదు అన్నాడు అనుకోండి, అంటే ఆడు అనొచ్చట, ఇంకొకటి అనకూడదు. అంటే ఆ ఉద్దేశంలో ఏముంది? నేను గొప్పవాడనే బాగుంది. ఈ రకంగా సంఘం అంటే దీని మీద శరీరాభిమానంతో కూడినటువంటిది. శరీరాభిమానం లేకుండా కొట్టాలి. అంటే ప్రారంధానుసారంగా జీవితం సాగుతూ ఉంది. ఎవరు యోగంలో ఎలా రాసి పెట్టుందో అలాగే జరుగుతుంది. వీడు తైతిక్కలాడినా, డ్యాన్సులు కట్టినా జరగదండి. జరగంది ఎవడో ఏ దేవుడు జరిపించలేడు. జరిగేదాన్ని ఎవడో వచ్చి ఆపనలేడు. ఎందుకని అంత సిస్టం ప్రకారంగా జరిగిపోతూ ఉంది అంతే, దాన్ని ఎవడో మార్చడం కుదరదు. అంచేత ఆ సంగమం అంటే ఏంటి? ఆ ప్రీతి, ఆ అటాచ్మెంట్, దాని దృఢైన చిత్వ అంటే ఏంటి? ఆ ప్రీతిని చంపాలి. నేను చూడకుండా ఉండలేనండి, నేను తినకుండా ఉండలేనండి అంటాడు కదా. తినండి, వద్దంటలేదు, కానీ దాని మీద ఉండే ఆ మమకారం అనేటువంటి దాన్ని సంగమం. అసంగమం. సంఘాన్ని తీసేస్తే వృక్షం పడిపోద్ది. సంఘాన్ని తీసి కొట్టాలి. తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గత నివర్తంతి భూయ తమేవ సాధ్యం పురుషం ప్రపంచే యథా ప్రవృత్తి ప్రసుత పురాణం. ఈ రకంగా వృక్షాన్ని మూలంలోకి వెళ్ళి ఛేదించి పడగొట్టిస్తే ఇంకా తతః పదం తత్ పరిమార్గితవ్యం, అక్కడుంది అసలు వస్తువు. అదే దేవుడు, అదే మన యొక్క స్వస్వరూపం. తతః పదం తత్ పరిమార్గితవ్యం. దాన్ని తెలుసుకోవాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని దర్శించాలి. యస్మిన్ గత నివర్తంతి భూయ. నివర్తంతి అంటే ఎల్లునోడు మళ్ళీ రావడం. ఈ వృక్షాన్ని పడగొట్టి ఎవడైతే వెళ్ళాడో నివర్తంతి భూయ, తిరిగిరాడు. నివర్తి మళ్ళీ వెనక్కి రాడు. ఇంకా ఏమవుతాడు? తథా పదం తత్ పరిమార్గితవ్యం. ఆ పదం ద్వారా, మార్గం ద్వారా ప్రయాణం చేసి దేవుళ్ళలో విలీనం అయిపోతాడు. అంటే జీవుడు దేవుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఇంకా ఒకే వస్తువు అయిపోద్ది. తమేవ జాజ్యం పురుషం ప్రపంచే. అది మానవ జన్మకి చేసుకోవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి, పాటించవలసినటువంటి, ఆచరించవలసినటువంటిది. అది మా వల్ల ఎక్కడవుతుంది అంటే, మరి ఏదో పుణ్యమో పురుషోత్తమో ఏదో నీకు తోచింది, ఏదో నీకు ఎట్టి వచ్చింది చేసుకోమన్నారు. కానీ మరి చేయవలసింది ఏది? తమేవ జాజ్యం పురుషం ప్రపంచ. ఇదే చెయ్యాలి, ఇదే తెలుసుకోవాలి. ఇది చేత కవటం లేదు నాకంటే వేరే మరి ఏం చేస్తారు పాపం, మరి వేరే వేరే అవకాశం. యథా ప్రవృత్తి ప్రస్తుత పురాణి. ఇది శాస్త్రం, ఇది సిద్ధాంతం. ఈ రకంగా లోపలికి వెళ్ళి దేవుళ్ళలో కలిసిపోవటమే మానవ జన్మ యొక్క లక్ష్యం. నిర్మాణ మోహాజిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంతి మూఢా పదమవ్యయం తత్. ఈ రకంగా దీని మూలంలోకి వెళ్ళి చెట్టుని పడగొట్టేసి లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి స్వరూపంలో విలీనం అయ్యాడు అనుకోండి, నిర్మాణ మోహం ఉండదు. భ్రాంతి మోహం అంటే అవునా కాదా, నేను ఎవరిని ఎలా. నిర్మాణ మోహ జిత సంగ దోష. ప్రకృతితోటి మనం సంఘాన్ని పెట్టుకుని ఉన్నాం, ఆ సంఘం వల్ల దోషం ఉంది. జిత్ సంగ దోష, ఆ దోషం నశింతది. నిర్మాణ మోహ.
అంటే మానమోహాలు నశించి సంఘదోషం నశించదు. ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ. ఈ రకంగా బాహ్య సంబంధమైనటువంటి విషయవాంఛలు లేకుండా నిరంతరము ఆధ్యాత్మిక భావంలో ఉండమంటున్నాడు. ఆధ్యాత్మిక భావం అంటే ఇవన్నీ దాటిపోయి లోపల ఉన్నటువంటి స్వస్వరూపంలో పట్టుకుని ఉండడం అన్నమాట. ఈ రకంగా గచ్చంతి మూడ పదమవ్యయం తతు. గచ్చంతి దాన్ని పట్టుకుని ఉండిపోవడం, మళ్ళీ యువతలకు రాకూడదు. ఆ దేవుళ్ళలోకి వెళ్ళిపోయి విలీనమైపోయి ఉండాలి. ఆ రకంగా ఉన్నట్టు లేకుండా బయటకి బయటకు వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఏదో మూఢుడుగా వ్యవహరించకు. శాస్త్రం తెలియలేనప్పుడు ఏదో చేసావు, శాస్త్రం తెలిసాక అలా చేయకు. ఈ రకంగా నతద్వాస యతే సూర్యో నశాంకో న పావక యద్గత్వాన్ని నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ వృక్షాన్ని మొదలంతా ఛేదించి జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అంతరేంద్రియాలని, పంచప్రాణాలని అన్నీ దాటిపోయి ఆ లోపలికి వెళ్ళావు కదా. అక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో నతద్వాసయతే సూర్యో నశాంకో న పావక. ఆ వస్తువుని, ఆ స్థితిని సూర్యుడు ప్రకాశింప చేయలేడు. సూర్యుడు వెలుగు ఉంది కదా, లోకంలో ఉన్నటువంటి సమస్త వస్తువుల్ని ప్రకాశింపజేస్తాడు. అక్కడ ఉన్నటువంటి నువ్వు లోపలికి ప్రయాణం చేసి ఈ శ్వాస, మనసు, ఇంద్రియాలు దాటిన తర్వాత ఏదైతే ఉందో నతద్వాసయతే సూర్యో నశాంకో న పావక. సూర్యుడు ప్రకాశింప చేయలేడు. శశాంకుడు అంటే చంద్రుడు ప్రకాశింప చేయలేడు. పావకుడు అంటే అగ్ని ప్రకాశింప చేయలేడు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవానుడు ఏమని చెప్తున్నాడంటే నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు. ఇది ఆయన చెప్పినటువంటి అడ్రస్. నేను ఫలానా చోట్ల నువ్వు ఎక్కడున్నావయ్యా అని అంటే ఇంకా నేను ఇక్కడ ఉన్నాను. ఎక్కడ? సూర్యుడు ప్రకాశించలేడు, చంద్రుడు ప్రకాశించలేడు. అక్కడ మనసు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, ప్రాణాలు లేవు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ దాటిపోయి అశ్వత్థ వృక్షాన్ని ఏళ్లలో కంట పడగొట్టేసి ఎవడైతే వచ్చాడో అటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి అతిథి యద్గత్వా ననివర్తంతే. అది పొందినటువంటి వాడు, అది తెలిసినటువంటి వాడు ననివర్తంతే, తిరిగిరాడు. ఎందుకు తిరిగిరాడు అంటే తద్ధామ పరమం మమ. మమ అంటే నేను అక్కడ ఉన్నాను. నన్ను తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో, నా దగ్గరికి ఎవడైతే వచ్చాడో వాడు నాలో కలిసిపోవలసిందే. ఇంకా వాడు తిరిగి రాడు. నాలో కలకుండగా ఇంక ఎక్కడికి వెళ్ళినా, ఎందులోకి వెళ్ళినా, ఏం చేసినా మళ్ళీ అతను వెనకాలకి కూడా పట్టుకుని వచ్చేస్తుంటాడు. అదే సంస్కార వాసనలు. ఇదే బాగా తెలుసుకోవాలి మనం. దేవుళ్ళలోకి వెళ్ళామా దేవుడు అయిపోతాం. దీన్ని భగవద్గీత పోయిన అధ్యాయాల్లో కూడా నువ్వు భూత పూజ చేస్తే భూతాలను పొందుతావు. నువ్వు చెట్టుని శ్యామని పూజించేవనుక మళ్ళీ జన్మలో నువ్వు చెట్టుగానో పుట్టగానో పడతావు. ఏదేది రాక్షసులను పూజించి ఉంటే రాక్షసులు పుడతావు. దేవతలను పూజించే దేవతలుగా జన్మిస్తావు. లేకపోతే పితృదేవతలను ఆరాధించే పితృదేవతలుగా పుడతావు. అది నీ ఇష్టం. నువ్వు దేనిని ఆరాధిస్తావో ఆ రకంగా. కానీ నన్ను ఆరాధించినటువంటి నా స్వరూపంలో కలుగుతాడు. నా స్వరూపం జన్మకు వచ్చేది కాదు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళలోకి వెళ్ళి ఏ భూతంలోనో కలిసాడు అనుకోండి, ఆ భూతం కూడా సత్యం కాదు కదా, అది మరణించదు. అది మరణించిన తర్వాత ఇతను వాళ్ళకి ఏ దేవతల్లోనో కలిసాడు అనుకోండి, ఆ దేవత కూడా సత్యం కాదు, ఆ దేవత కూడా మరణించదు. ఆ దేవత కూడా మరణిస్తే అప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు. అదే ఈయన అలా మరణం లేదు. ఈయనకి పరమపదం. ఈయనలోకి వెళ్ళినటువంటి వాడు ఇంక జన్మకు రాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ రకంగా ఆ లోపల ఏ స్వరూపమైతే ఉందో ఆ స్వరూపానికి సంబంధించినటువంటి అంశమే జీవుడు. ఇప్పుడు జీవుడి కాడికి వచ్చాం. శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు దాటేమండి. ఆ లోపల ఏముంది? ఇంకా దేశ ఆగింది, మనసు ఆగింది, ఇంద్రియాలు ఆగినాయి. అప్పుడు తెలివి ఉంది. ఆ తెలివికి జీవుడు అని పేరు. మమైవాంశో జీవలోకో, ఆ తెలివి జీవుడు. జీవభూత సనాతన. ఈ జీవుడు మన షష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షది. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? దేవుళ్ళో కలవడానికి ఇష్టపడతలేదు. మరి ఎందులో కలవడానికి ఇష్టపడుతున్నాడు? మన షష్టానింద్రియాన్ని ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చి తెలుసుకోవాలనే చూస్తున్నాడు.
ఏదో తెలుసుకోవాలి, ఏదో పొందాలి, ఇంకా ఏదో సంపాదించాలి. ఎలాగొస్తున్నాడు బయటికి? లోపల ఉన్నటువంటి మహాకారణంలో ఉన్నటువంటి జీవుడు బయటికి ఎలాగొస్తున్నాడు? మనహ అంటే మనసు ద్వారా. షష్ట 6 ఇంద్రియాలు. మన షష్టానింద్రియాణి జ్ఞానేంద్రియాల ద్వారా, కంటి ద్వారా వచ్చి చూస్తున్నాడు, చెవి ద్వారా వింటున్నాడు. అంటే ఒక్కొక్క ఇంద్రియం ద్వారా నాకెవడో ఎదురు చెప్పడానికి వెళ్ళలేదు అన్నాడంటే అన్నవాడు ఎవరండి? అహంకారుడు. అంటే ఇంద్రియాదుల ద్వారా మన షష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్ష. అలాగెందుకు వస్తున్నాడు? ప్రకృతికి ఆకర్షించబడుతున్నాడు. ప్రకృతిలో విషయాదులు ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు ఎన్ని? శబ్దస్పర్శ రూపరసగంధాలు 5. 5 విషయాదులు ప్రకృతిలో ఉన్నాయి. 6వది మనసు. మనసు ప్రకృతిలో ఉన్నటువంటి విషయాదుల్ని వదిలి ఉండదు. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, బయటికి మాట్లాడినా, మాట్లాడకపోయినా ఎంతసేపు ఈ విషయాదులను పట్టుకునే ఉంటది. మనషష్ట ఇంద్రియాని. ఈ ఇంద్రియాల ఇదాటిల్లోనే 5 విషయాదులు ఉన్నాయి. ఈ 5 విషయాదులని మనసుకి ఇష్టం. ఇది మన షష్టానింద్రియాని. ఈ రకంగా ఇంద్రియాదుల ద్వారా మనసు బయటకు వచ్చేసి విషయాదులకు ఆకర్షించబడుతుంది. ఇది ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని యుగాలో జరుగుతుంది. ఇవాళ నిన్న కాదు, కోటాను కోట్ల కల్పాల యుగాలు, కల్పాలే. కానీ ఇన్ని కల్పాల నుంచి వచ్చిన ప్రతిసారి మనసు ఇంద్రియాదుల ద్వారా వచ్చి విషయ సంపాదనలో నిమగ్నమైపోయి కర్మలు చేసి ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ మళ్ళీ వెళ్తూ వస్తూ ఉంది. అంటే తీరా ఈ వచ్చి ఇంద్రియాదుల ద్వారా విషయాదులు అనిపించినటువంటి వాడు ఎవరో? సాక్షాత్ ఆయన అంశమే. ఇప్పుడు ఆయన అంశం ఈ ఇంద్రియాల ద్వారా వచ్చి విషయాదుల్లో కలిపితే కలదు, దేవుళ్ళో కలపాలి. అంచేత శరీరం యదవాప్నోది యచ్చాపత్గా మతేశ్వర గృహీతైతాని సంయాది వాయుర్గంధ నివాస. అంటే ఈ పురుషుడు ఇంద్రియాదుల ద్వారా కర్మలు చేసి ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలితాన్ని పట్టుకుని మరణించేటప్పుడు పోతున్నాడు. ఏం వదిలేసిపోతున్నాడు? శరీరాన్ని వదిలేసిపోతున్నాడు. ఆ శరీరాన్ని వదిలేసేటప్పుడు కొంచెం ఎవరైనా శరీరం వదిలేసేవాడి దగ్గరికి వెళ్ళి చూడండి, అతను ఎలా వదులుతున్నాడు. శరీరం టోటల్గా మామూలుగా ముందు మనం బాగున్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు పడుకొని. ఏం వెళ్ళిపోతుంది లోపల నుంచి? కనిపించదు అది. దానికి ఇక్కడ ఉపమానం ఏం చెప్తున్నాడంటే, పువ్వులాగే ఉంటుంది, కానీ గాలికి ఆ పువ్వు యొక్క సువాసన ఎక్కడో దూరంగా వాసన వస్తుంది. ఇక్కడ ఏదో గులాబీ పువ్వు వాసన వస్తుందనో చెంపంగి పువ్వు వాసన వస్తుందని అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాసన? పువ్వు వేరు, పువ్వులో ఉన్నటువంటి వాసన వేరు, ఆ వాసనని మోసుకొచ్చినటువంటి గాలి. శరీరం యదవాప్నోది యశ్యాపుత్గా మతీశ్వర గృహీత్వైతాని శైవ్యాది వాయుర్గంధ నివాస. ఇంతకీ మనల్ని లాక్కుపోయేది వాయువు. పువ్వులోని సువాసనను తీసుకుపోయినట్టుగా వాయువు మన శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి ఏం తీసిపోతుంది? గంధం అంటే వాసనలు. నేను ఇలాంటి పని చేశాను, నేను అలాంటి పని చేశాను, నేను వీడికి ఎంత చేశాను, వాడికి ఎంత చేశాను. చనిపోయినప్పుడు పోద్ది అనుకుంటున్నారా? ఆ వాసన నశించదు. ఇప్పుడే పోగొట్టుకోవాలి, బతికుండగానే పోగొట్టుకోవాలి. నేను ఎవరికి ఏం చేయగలను? ఎవడ చేసి కొన్నా కర్మఫలంగా వాడికి జరుగుతుంది. అందుచేత నేను ఒక నిమిత్త మాత్రమే, నీ ద్వారా పని చేయించవచ్చు ఒకవేళ ఏదన్నా, అంతే. అలాగే నువ్వు ఒక దేవుడి చేతిలో ఉపకరణంగానే తీసుకోవాలి, కానీ నువ్వే నాయకుడిగా తీసుకోకూడదు. దేవుడే నాయకుడు. దేవుడిని నాయకునిగా తీసుకుని ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం, అంతే. ఈ రకంగా శరీరాన్ని వదిలేసి జీవుడు ఈ సంస్కారంతో కూడుకున్నటువంటి వాసనను పట్టుకుపోతున్నాడు. వాసన పట్టుకుపోయి శ్రోత్రం చక్షు స్పర్శనంచ రచనం గ్రహణమేవస అధిష్టాయ మనశ్శయం విషయానుపశావతి. అలా పట్టుకుపోయాడు. పట్టుపోయి ఇప్పుడు మనం శరీరం పోయిన తర్వాత ఇప్పుడు మెలకులో ఉండగా జీవుడు ఎలాగైతే కర్మలు చేస్తున్నాడో, ఇప్పుడు కళ ఉందండి, శరీరాన్ని వదిలేసాం, అక్కడ మనకి శరీరం ఉన్నట్టుగానే ఎవరితోటో దెబ్బలాడుతున్నట్టు, ఇచ్చుకుంటున్నట్టు, పుచ్చుకున్నట్టుగా చేస్తుంటాం కదా. సేమ్ చనిపోయాక కూడా జీవుడు ఈ సంస్కారంతో శ్రోత్రం చక్షు స్పర్శ నుంచి రసనం గ్రహణమేవస ఇంద్రియాలకి సంబంధించిన వాసనలు కదా పట్టుకెళ్ళాడు అతను. శరీరం పట్టుకెళ్ళలేదు, ఇంద్రియాలు కూడా పట్టుకెళ్ళలేదు.
అధిష్టాయ మనశ్శాయం విషయాన్ని ఉపసేవతే. అధిష్టానం ఏది? ఆ వాసనకు సంబంధించినటువంటి వాసన తీసుకుని మనసు ఇంద్రియాల ద్వారా జరిగినటువంటి దాన్ని తీసుకుపోతున్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు అదే సేమ్ టు సేమ్ శరీరంలో ప్రవేశించి ఆ ఇంద్రియాదుల్ని ఉపయోగించి ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాదుల్ని ఉపసేవతే హాయిగా చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఈ రకంగా ఉత్కామంతం చిత్తం వాపి గుంజానం వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష. ఈ శ్లోకాన్ని ఒకసారి సరిగ్గా చూడండి. ఏంటి ఉత్కామంతం చిత్తం వాపి? ఉత్కామంతం అంటే శరీరాన్ని వదిలిపోవడం, స్థితం వాపి శరీరంలో ఉండడం, భుంజానం వా గుణాన్వితం శరీరంలో ఉండి ఇంద్రియాదుల ద్వారా గుణాలను ఉపయోగించి విషయాదులను అనుభవించడం. 3 సెక్షన్లు సరిగ్గా చూడండి. శరీరంలో ఉన్నాడు, శరీరాన్ని వదిలేసిపోయాడు, శరీరంలో ఉన్నప్పుడు ఇంద్రియాదుల ద్వారా విషయాదులను అనుభవిస్తున్నాడు. శరీరాన్ని పక్కన పెట్టండి. విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన శరీరంలో ఉన్నాడు, కనిపించడు. శరీరాన్ని వదిలేసిపోయాడు, శరీరంలో ఉండగానే కనిపించలేదంటే శరీరం వదిలేసిపోయాక ఎక్కడ కనపడతాడండి? ఇంకా శరీరంలో ఉన్నవాడు ఎవడో వాడిని ఎవడైనా చూసారా మీలో? ఆ చనిపోయినప్పుడు వాడు ఎవడెళ్ళిపోయాడో లోపల నుంచి ఆడు కనిపించాడు, ఉత్తు శవమే ఉంటుంది అక్కడ. మామూలుగా ఉన్నప్పుడు కూడా అదే కనపడుతుంటది, ఆ లోపలోడు కనిపించడు. ఉత్కామంతం చిత్తం వాపి శరీరాన్ని వదిలిపోవడం కానీ, శరీరంలో ఉండడం కానీ, శరీరంలో ఉన్నప్పుడు విషయాదుల్ని అనుభవించడం కానీ ఎవడికే కనిపించడు. ఎవడికే కనిపించదా? అదే చెప్తున్నాడు. ఎవడికి కనిపించాడు? జ్ఞాన చక్షుష. అంతర్ముఖ గుర్తుతో సాధన చేసినటువంటి వాడే చూడగలుగుతాడు. ఇంకా పూజలు, యజ్ఞాలు, యాగాలు ఏం చేసినా వాడు కనిపించడండి. వాడి గురించి వాడు కదా కనపడాలి. వాడికి ఎలా కనపడతాడు? లోపలికి వెళ్ళాలి. ఇది శరీరము, ఇది ప్రాణము, ఇది మనసు, ఇది ఇంద్రియాలు, ఇది కాదు అనుకుంటూ లోపలికి వెళితే కనపడతాడు. విమూఢ నాను పశ్యంతి. మూర్ఖుడు చూడాలనుకుంటాడు కానీ కనిపించడు. ఎలా చూస్తాడు? ఇలా చూడాలంటే కనిపించడు కదా. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే పశ్యంతి జ్ఞాన చక్షుగా, జ్ఞాన నేత్రానికి కనిపిస్తాడు. అంటే ఆ జ్ఞాన నేత్రమే గురువు దగ్గర పొందాలి. మన లోపల ఉన్నటువంటి మన స్వరూపాన్ని మనం ఎలా చూడగలుగుతామో. యతంతో యోగినచ్చైనం పశ్యన్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మనో నయనం పశ్యంతి చేత. అంటే యతంతో యోగినచ్చైనం పశ్యన్యాత్మన్యవస్థితం. ఎవడైతే ఈ రకంగా అంతర్ముఖ వృత్తితో యోగి, యతంతో యోగినచ్చైనం యోగ మార్గం ద్వారా ఎవడైతే ప్రయత్నం చేస్తాడో పశ్యన్యాత్మన్యవస్థితం శరీరము నుండి వెడలటము, శరీరములో ఉండడము, శరీరం నుండి విషయాదులను అనిపించడము ఎవడైతే ఉన్నాడో వాడిని పశ్యంత్యాత్మన్యవర్తితం. యోగి అయినటువంటి వాడు, సాధన చేసినటువంటి వాడు మాత్రమే చూడగలుగుతాడు. యతంతప్యకృతాత్మనో నయనం పశ్యంతి చేత. ఎవడైతే సాధన చేయడో వాడు చూడలేడు. అంతేగాని నేను పాటలు బాగా పాడతానండి, లేదా శ్లోకాల్లో బాగా వివరించి చెప్తానండి, లేదా నేను శాస్త్రాలు రచిస్తానంటే ఆడిని చెప్పలేదు. ఇక్కడ 11వ అధ్యాయం 11వ శ్లోకం చూడండి, గుర్తుపెట్టుకోండి. యతంతో యోగినిచ్చైనం సాధన చేసిన వాడే చూడగలుగుతాడు. ఎవడు సాధన చేయలేదో వాడు చూడలేడు. అలాగే యథాదిత్య గతం తేజో జగద్వాసు యతేకిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. ఆ రకంగా నీ స్వస్వరూపం ఏదైతే ఉందో దాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు, అగ్ని ప్రకాశింపజేయలేడు. ఎందుకంటే ఆ అగ్ని, సూర్యుడు, చంద్రుడు వాటిల్లో ఉన్నటువంటి ప్రకాశం కూడా ఇప్పుడు నీ జ్ఞానం ఉంది కదా, నీ యొక్క ఆత్మ యొక్క ప్రకాశమే అందులో ప్రకాశిస్తుంది. చేతి నీ స్వరూపాన్ని తెలుసుకుంటే అది తెలుస్తుంది. సూర్యుడిలో కూడా ఆత్మ ఉంది, చంద్రుడిలో ఆత్మ ఉంది, అగ్నిలో కూడా ఆత్మ ఉంది. అలాగే నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ దేవుళ్ళలో కూడా ఆత్మ ఉంది. ఆ దేవుళ్ళలో ఉన్నటువంటి ఆత్మే నీ ఆత్మ అని ఆరాధించే దాన్ని ఏమంటారు? అదే ఇది సోహం. నీలో ఉన్న ఆత్మ దేవతలోనూ దేవుళ్ళలోనే ఉండేటటువంటి ఆత్మ. చదికామా విశ్వసిభూతాన్ని ధారయామ్యహమోజస పోష్ణామి శౌషధి సర్వ సోమోభూత్వ రసాత్మక. ఈ రకంగా పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో సూర్యుడిలో ఉండి ప్రకాశాన్ని ఎత్తున్నాడు, చంద్రుడిలో ఉండి ప్రకాశాన్ని ఎత్తున్నాడు, అగ్నిలో ఉండి ప్రకాశాన్ని ఎత్తున్నాడు.
అలాగే మన మనసులో ఉండి ప్రకాశాన్ని, మనసులో దేవుడు లేకపోతే మనసు ఆలోచించేటటువంటి శక్తి ఉండదు. అంటే మన ఇంద్రియాదులలో పరమాత్మ యొక్క ప్రకాశం. అట్టి మాదిరిగానే భూమిలో ఆ ప్రకాశం ఉండి మొక్కలు మొలుస్తున్నాయి, మనకు అన్నం లభిస్తుంది. పుష్ణామి శౌషధి సోమోపత్వ రసత్వం గామా విశ్వసిపోతాను. అంటే భూమిలో ఉన్నటువంటి ఆ విత్తనాలను మొలకెత్తింపజేసి ఆహారం తయారు చేసేటువంటి సూర్యుని యొక్క ప్రకాశం, చంద్రుని యొక్క ప్రకాశం కారణాలు అవుతున్నాయి. ఈ రకంగా అహం వైశ్యానరభూత్వ ప్రాణినం దేహిమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పశామ్యానం చతుర్వేది. ఈ రకంగా భూమి నుంచి లభించినటువంటి ఆహారాన్ని మనం జీవుడు పూజిస్తున్నాడు. పూజించినటువంటి ఆ పదార్థాన్ని మళ్ళీ ఈయన మన లోపల ప్రాణాల రూపంలో అహం వైశ్యానరభూత్వ ప్రాణాపానాల ద్వారా ఆహారాన్ని జీర్ణం చేసి శరీరాన్ని పుష్టిగా శక్తివంతంగా తయారు చేస్తున్నాడు. సర్వస్య శాహం వృద్ధి సన్నివిష్టు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదేచ్ఛ సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవస. ఈ రకంగా హృదయ గుహలో ఉండి పరమాత్మ సర్వస్య శాహం వృద్ధి సన్నివిష్టు, హృదయంలో సన్నివిష్టి ఎప్పుడు ఉంటాడు. ఒకప్పుడు ఉండడం, ఒకప్పుడు లేకపోవటం ఉండదు. ఒకసారి ఏదో ఏదో పని మీద బయటికి వెళ్ళాడని కానీ, లేదా ఏదో వాహనం మీద కూర్చుని వెళ్ళాడని కానీ, లేదా ఇంకెప్పుడు కదలడు అతను. మూల విరాట్ మత్త స్మృతి జ్ఞానం అపోహనం. ఆ లోపల ఆయన ఉండడం వల్ల ఆయన యొక్క ప్రకాశం మన ఇంద్రియాలలో ప్రకాశించి మత్త స్మృతి జ్ఞానం అపోహనం. అంటే మనకి స్మృతి అంటే జ్ఞానం కలుగుతుంది, అపోహ కలుగుతుంది, బద్ధకం కలుగుతుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆ వృత్తులని ప్రకాశింపజేయడం వల్ల అవి వేదైచి సర్వే రహమేవ వేద్యం, వేదాంత విషయాదుల్ని గ్రహించేటటువంటి జ్ఞానాన్ని కూడా ఆ లోపల ఉన్నటువంటి వాడి ద్వారానే కలుగుతుంది. వేదాంత కృద్వేద విదేవస. వేదాంగాల ద్వారా వేదాంతం ద్వారా తెలుసుకోవాల్సినటువంటిది ఆయనే. అంచేత ఆయన నీ హృదయ గుహలోనే ఉన్నాడు. ఎవడైతే ఆయన తెలుసుకున్నాడో అటువంటి వాడికి ద్వావిమౌ పురుషోలోకే క్షరక్షాక్షర యవస క్షర శర్వాన్ని పోతానే కూటస్థు అక్షర ఉషితి. ఈ రకంగా క్షరము అక్షరము. క్షరమేది, అక్షరమేది? శరీరం శరము. లోపల ఉన్నటువంటి జీవుడు అక్షరుడు. క్షర శర్వాన్ని పోతానే కూటస్థు అక్షర ఉషితి. ఈ జీవుడిని కూటస్థుడు అంటారు. ఈ రకంగా ఉత్తమ పురుషస్తన్య పరమాత్మే త్రిదావృత యో లోకత్రయమావిశ్య వివర్తవ్య ఈశ్వర్. ఈ రకంగా ప్రకృతి పురుషుడు, ఇంకొకడు ఉన్నాడు ఉత్తమ పురుషస్తనీయ పరమాత్మ, ఆయన కూడా పురుషుడే అన్నారు. ఈ పురుషుడు ఎలాంటి వాడు? ఉత్తమ పురుషుడు, పరమాత్మే త్రిదావృత. ఆయనే ఈ లోకత్రయమావిశ్య వివర్తవ్య ఈశ్వర. ఆయన్ని తెలుసుకోవాలి. జీవుడు లోపల ఉన్నటువంటి ఈశ్వరుని పట్టుకోవాలి, ప్రకృతిని వదలాలి. యస్మాత్ అక్షరమతీతోహం అక్షరాదపి పురుషోత్తమం అతోస్మి లోకే వేదేశ ప్రథిత పురుషోత్తమం. ఈ లోపల ఉన్నటువంటి పురుషోత్తముడు తెలుసుకుని ఆయనలో విలీనం అవ్వడం కోసమే శాస్త్రాలు, జన్మలో మానవ జన్మ యొక్క లక్ష్యం. ఈ రకంగా యో మామేవ మసమూఢో జానాతి పురుషోత్తమం సర్వ విద్వజతి మాం సర్వభావేన భారత. అంటే నీ యొక్క సర్వభావాలని, అంటే మనకు అనేక భావాలు ఉంటాయి కదా, అన్ని భావాలని కూడా పరమాత్మలో విలీనం చేయటానికే ఉపయోగించమంటున్నాడు. కొంత ఇలా ఉపయోగించుకో, కొంత స్త్రీ కోసమో, కొంచెం డబ్బు కోసం, కొంత పిల్లల కోసం అలా పెట్టమట్లేదు. అన్ని భావాలు కూడా 100% కూడా పరమాత్మ మీదే పెట్టు. మిగతా ఎంత యాదృచ్ఛికంగా సాగిపోతూ ఉంటాయి. సోహం, అదే నేను, ఇదంతా కల్పన, సృష్టి, చేసిన కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చింది అని ససర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. దాన్నే ఆరాధించవయ్యా అంచేత ఇది జ్ఞానం. ఇది గుహ్యతమం శాతం ఏదముక్తం మయానగా ఏతద్బుద్ధ బుద్ధిమాన్ చేత కూర్చొచ్చే భారత. అంటే సంక్షిప్తంగా అధ్యాయం అంతా కూడా చెప్పేసుకున్నాం. బాగా బాగా అర్థమైంది కదా. ఈ రకంగా ఇది జ్ఞానం, ఇది యోగం. జ్ఞానము యోగము. మరి ఇప్పుడు ఈ అధ్యాయం ఏంటి? 16వ అధ్యాయం. దీని పేరేంటన్నారు? ఇంతటి జ్ఞానం తెలిసి కూడా ఎందుకు పోగొట్టుకుంటాడో అది ఇక్కడ ప్రశ్న.
15 అధ్యాయం చదివేశాం కదా! అప్పుడు 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు విన్నాం కదా! ఇంత జ్ఞానం తెలిసింది దేవుడంటే ఏటో, జీవుడంటే ఏటో, ప్రకృతి అంటే ఏటో, ఎళ్ళడం ఎలాగెళ్తున్నాడో, రావడం ఎలాగ వస్తున్నాడో అంతా తెలిసింది కదా! ఇంత తెలిసుండి కూడా మళ్ళీ జన్మకెందుకొచ్చేస్తున్నాడు? ఏంటి కారణం? దానికి సంబంధించినటువంటిది గుణాలు. గుణాలే మూల కారణం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. దానం దమశ యజ్ఞశ స్వాధ్యాయస్త ఆర్జవం. అహింస సత్యమక్రోధ త్యాగ శాంతిరపేషణం. దయా భూతేషు లోలుప్తం మార్ధవం క్రీరచాఫలం. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అంటే 2 ఆస్తులు ఉన్నాయి మనకు. వెళ్ళిపోయేటప్పుడు ఆ ఆస్తులే పట్టుకెళ్ళాడు, వచ్చేటప్పుడు అదే ఆస్తులతోటి వచ్చాడు. ఒకటి దైవీ సంపద, ఇంకొకటి ఆసురీ సంపద. ఈ దైవీ సంపద ఏంటో, ఆసురీ సంపద ఏంటో రేపు వచ్చే వారం వివరంగా చెప్పుకుందాం. ఈ రోజు ఎంతతోటి ముగించుకుందాం. హరి ఓం తత్తు. ఆత్మబంధువులరా, దైవీ సంపద, ఆసురీ సంపద, మన గుణాలనే మార్చుకోవాలి. నేను చాలా కంఠస్థం చేసేసానండి అంటుంటాడు. గుణాలు మారకపోతే మీరు ఎంత సాధన చెయ్యండి, మళ్ళీ తీసుకొచ్చి పెడేస్తుంటుంది. భావనే మారాలి, గుణాలే మారాలి. అంటే సాధన చెయ్యాలి, గుణాలు కూడా. ఇప్పుడు ఇక్కడ దాకా ఏం చెప్పి జ్ఞానం తెలిసింది, సాధన చేశాం, మళ్ళీ గుణాలు మార్చుకోవాలంటాడేంటి? గుణాలు మార్చుకోకపోతే ఎంత సాధన చేసినా మళ్ళీ తీసుకొచ్చి పెడతాం. అంచేత చక్కగా గుణాలు మార్చుకోవాలి, సాధన కూడా చెయ్యాలి. ఆ సాధన ఎలా చెయ్యాలో పదే చెప్పింది. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఆ పని ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ నేను ఇది కాదు, నేను ఇన్ని కాదు, అదే నేను అనేటువంటి భావంలో చక్కగా ఏకాగ్రతగా గురిపెట్టి సాధనలో కూర్చోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను చూస్తూ ఉండండి. ఓం తత్సత్.